హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదండీ నా థంబ్‌నెయిల్ 10,000 అడిగారండి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా హ్యాండ్స్ అండ్ చేతులు అయితే చేయడానికి. సో, ఇదైతే సింపుల్‌గా నేను ఇంట్లో చేశాను. ఎలా చేశానో మీకు క్లియర్‌గా వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. ఇలా మన ఇంట్లో ఉన్న ఖాళీగా పడేసిన బిర్యానీ బాక్సులుంటాయి కదండీ! ఒక గ్లాస్ 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇదే సేమ్ గ్లాస్‌తో 2 గ్లాస్ వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ ఫుల్ జెల్మాక్ పౌడర్ అనేది ఉంటదండి. ఇక మీకు లింక్ ఇస్తున్నాను. ఆ పౌడర్ మాక్ అనేది అమెజాన్‌లో ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, ఇలా వేసుకొని అది వేస్తుండగా కంప్లీట్ మన ఎగ్ బీటర్ ఉంటది కదండీ! దాంతో ఫుల్ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అది అసలు ఉండల్లా ఉండకూడదు. నేను 2 బాక్సెస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ వైట్ అండ్ బ్లాక్. ఆహ్, రైట్ లెగ్‌కి అండ్ లెఫ్ట్ లెగ్‌కి అనమాట. ఇక్కడ జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉంది చూసారా? ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఒకవేళ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతదేమో ఎందుకైనా మంచిది అనుకోని జస్ట్ ఆయిల్ అనేది లెగ్‌కి అప్లై చేసాం. కానీ ఇది చాలా సేఫ్ అండి. మనం ఏం ఆలోచించక్కర్లేదు. ఇలా చక్కగా అది కొంచెం టైట్ అయ్యాక ఇలా బేబీ లెగ్ అనేది పెట్టాలనమాట. మా వోడు పెంట పెంట చేసేసాడసల. ఇది అసల యాక్చువల్లీ సెకండ్ ట్రైల్ అనమాట. ఫస్ట్ ట్రైల్ పాడు చేసేసాడు. ఇది సెకండ్ ట్రైల్. మొత్తానికి అదేమి ఎఫెక్ట్ అవ్వలేదండి. మళ్ళీ కదపగానే జెల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో, ఇదిలా ఫుట్ ప్రింట్ వచ్చాక ఇందులోకి జిప్సమ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది ఎక్కువేం పట్టదు దానిలాగా. ఇలా కొంచెం తీసుకొని అది కొంచెం నిండినంత వాటర్ తీసుకొని మనం అనేది బాగా బీట్ ఔట్ చేయాలి. అస్సలు నీళ్ళు లేకుండా బీట్ ఔట్ చేయాలి. మరీ పలుచగా కాకూడదండి. జస్ట్ మన పెయింట్ లాగే అనమాట. కొంచెం థిక్‌గా ఉండేటట్టు చూడండి వాటర్ లాగే ఉంటది. ఇప్పుడు మనం బాక్సుల్లో చూసారా వాడి లెగ్ స్పేస్ ఉంది కదండీ! అందులోకి ఇదనేది మనం ఎంటర్ చేస్తామనమాట. టీపై అంతా పాడు చేసేసాము. మా అమ్మ చూస్తే ఎంత గోల పెట్టేస్తదో మా ప్రయోగాలు కాదు గానీ. సో, మొత్తానికి ఇప్పుడు ఈ డబ్బాల్లోకి బిర్యానీ బాక్సులున్నాయి కదండీ! సో, ఇందులో చూసారా మిల్క్ లాగా ఉందనమాట. ఇది ఫిల్ చేసాం. మెయిన్‌లీ ఒక విషయం చెప్తాను. ఇది ఫిల్ చేసాం కదండీ! కంపల్సరీగా ఇక్కడ మీరు దీన్ని ఇలా ఇలా షేక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేపోతే బబుల్స్ అనేవొచ్చి లెగ్ అనేది చిన్న చిన్న కన్నాల్లా మీకు కనిపిస్తుందనమాట. సో, కంపల్సరీగా ఇలా చేయడం అయితే మర్చిపోకండి. అంతేనండి. సింపుల్‌గా ఇలాగా రెడీ చేసుకొని మన ఇంట్లోనే వాళ్ళకి 10,000 అలా ఇచ్చే బదులు మనం ఇంట్లోనే ఇలాగా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, 1 అవర్ అలా దీన్ని అలా వదిలేసారంటే చక్కగా లెగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో మా చిన్ని కృష్ణయ్య పాదాలు. ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, బోత్ బాక్సెస్ కూడా ఇలా చిన్న కేక్ పీస్ కట్ చేసినట్టు జాగ్రత్తగా కట్ చేసి అది తీసుకుంటే అస్సలు విరగదండి. చాలా బాగా వస్తది. అండ్ ఇప్పుడు మనం దీనికి ఈ పీసెస్ తీసుకున్నాం కదండీ! ఈ 2 లెగ్స్ ఉన్నాయి కదా! చూసారా? 2 సేమ్ పెడుతున్నాను. చాలా క్యూట్‌గొచ్చాయి. ఇలా చిన్న చిన్న అంటుకొనుంటే ఇలా తీసేయండి. అండ్ దీన్ని పేపర్ తోటి శుభ్రంగా శాండ్ పేపర్ ఉంటది కదండీ! హార్డ్‌వేర్ షాప్‌లో మీకు దొరుకుతది. సో, దాంతో రఫ్‌గా చేసేయండి. అండ్ సేమ్ మెజర్‌మెంట్స్ చూడండి ఇక్కడ తీసుకున్నాక ఎంత కొంచెం క్వాంటిటీ ఎందుకంటే ఇవి మా చిన్ని చేతులకనమాట. సో, పైన వీడియోలో చూసారు కదా! ఎలా మెజర్‌మెంట్స్ చెప్పానో సేమ్ దీనికి కూడా ఎంత క్వాంటిటీ కావాలో ఒక గ్లాస్‌కి హాఫ్ పౌడర్ తీసుకున్నాననమాట. సో, ఇలా సింపుల్‌గా చిన్న చిన్న చేతులు కూడా మనకు రెడీ అయిపోయాయి. సో, ఈ చిన్న చేతులకైతే చిన్న ప్లాస్టిక్ గ్లాస్ అయితే యూజ్ చేశానండి. ఎక్కువ పౌడర్ వేస్ట్ అవ్వకుండా. అండ్ నేను యూజ్ చేసింది సిజర్, ఈ ప్లాస్టిక్ బాక్స్ అండ్ ఆయిల్ మన సేఫ్టీకి బాబుకి రాసాను తప్ప అవసరం లేదండి. ఈ జెల్ మాక్ అయితే చాలా సేఫ్. ఎందుకంటే ఇది డెంటల్‌లో పళ్ళకి యూజ్ చేస్తారండి. సో, ఏం భయం లేదు. అండ్ జిప్సమ్ పౌడర్ ఇది అమెజాన్‌లో దొరుకుతది. అండ్ శాండ్ పేపర్ హార్డ్‌వేర్ షాప్‌లో దొరుకుతదండి మీకు. ఆ ఒక షీట్ అయితే సరిపోద్ది. పాలిష్ చేసి చక్కగా ఇలా గోల్డ్ పెయింట్ ఏసేసారంటే చాలా బాగుంటది. అండ్ ఇది నీట్‌గా ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చండి. ఫ్రేమ్ అయితే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను. అది ఇంకా రాలేదు. సో, ఇదైతే మీకు వీడియో నచ్చింది కానీ చాలా సింపుల్ మెజర్‌మెంట్స్ తోటి మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.